ఫ్రెండ్స్, ఈరోజు మనం సోనీ ఎక్స్ఆర్ సిరీస్లో 2022 మోడల్ అయిన X90Kలో 65 ఇంచెస్ టీవీని అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. ఈ టీవీ 2025 మోడల్ అయిన X90Jకి అప్డేటెడ్ వర్షన్ X90K అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో పర్ఫెక్ట్ బెస్ట్ ఫీచర్స్ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ టీవీ ఫుల్ అరే ఎల్ఈడితో పాటు లోకల్ డిమ్మింగ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. లోకల్ డిమ్మింగ్స్ కూడా మనకి 56 వరకు అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ టీవీ ఎక్స్ఆర్ కాగ్నిటివ్ ప్రాసెసర్ మీద అయితే రన్ అనేది జరుగుతుంది. అలాగే ట్రై ల్యూమినస్ ప్రో డిస్ప్లే సపోర్ట్ అయితే ఉంది. కాంట్రాస్ట్ బూస్టర్ సపోర్ట్ అయితే ఉంది. ఫైనల్గా గూగుల్ టీవీ వాయిస్ తోటి అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఈ యొక్క టీవీని. ఈ టీవీని ఆఫ్లైన్ మార్కెట్లో బై అయితే చేయడం అయితే జరిగింది మా యొక్క ఫ్రెండ్ అనమాట. అండ్ అలాగే థర్డ్ పార్టీ ఇన్స్టాలేషన్ పర్సన్స్ అయితే వచ్చారు. నేను అడిగాను సోనీ నుంచి, అంటే లేదు థర్డ్ పార్టీ నుంచి అని చెప్పడం అయితే జరిగింది. అండ్ వీలైతే వాల్ మౌంట్కి అయితే ఇన్స్టాలేషన్ అయితే చేయడం అయితే జరిగింది. బాక్స్లో పవర్ కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు. రిఫరెన్స్ గైడ్ అయితే బుక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సేఫ్టీ ఇన్ఫర్మేషన్ బుక్లెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రిమోట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ రిమోట్తో పాటు మనకు బ్యాటరీస్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్రెడీ బ్యాటరీస్ అనేది దీంట్లో అయితే పెట్టడం అయితే జరిగింది. ఇది బ్లూటూత్ ఎనేబుల్ రిమోట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్ బటన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క రిమోట్లో బిల్లు క్వాలిటీ సరికి ప్లాస్టిక్ మెటీరియల్ అయితే యూజ్ అయితే చేశారు. బట్ బిల్లు క్వాలిటీ చాలా ప్రీమియంగా అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. డెడికేటెడ్ బటన్స్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. నెట్ఫ్లిక్స్కి, యూట్యూబ్ మ్యూజిక్కి, యూట్యూబ్కి అండ్ ఆల్సో ప్రైమ్ వీడియోకి, గూగుల్ అసిస్టెంట్కి కూడా డెడికేటెడ్ బటన్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. టేబుల్ స్టాండ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ యొక్క టేబుల్ స్టాండ్స్ బిల్లు క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలంటే మెటల్ తోటి అయితే బిల్ చేయడం అయితే జరిగింది. దృఢంగా అయితే ఉండడం అయితే జరిగింది. ప్రీమియం కూడా అయితే కనబడుతున్నాయి అన్నమాట. ఈ వాల్ మౌంట్ కంటే టేబుల్ స్టాండ్స్ అనేది ఈజీగా ఇన్స్టాలేషన్ చాలా బాగా తొందరగా చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టుగానే మనం జస్ట్ ఈ విధంగా ఫిట్ చేస్తే టేబుల్ ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. ఈజీగా మనం ఈ యొక్క టీవీని టేబుల్ మీద పెట్టుకొని వీక్షించవచ్చు. బట్ ఇక్కడ మేము ఫిట్ చేసింది వాల్ మౌంట్కి అన్నమాట. అండ్ ఈ టీవీ బాటమ్ పొజిషన్లో వచ్చేసరికి 10 వాట్స్ స్పీకర్స్ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇవి వచ్చేసరికి ఫుల్ రేంజ్ బేస్ రిఫ్లెక్షన్ స్పీకర్స్. అలాగే టీవీ టాప్ పొజిషన్లో డిస్ప్లే బ్యాక్ సైడ్ వచ్చేసరికి 5 వాట్స్ కలిగిన లీటర్ స్పీకర్స్ని అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఎందుకంటే మల్టీ ఆడియో సౌండ్ పొజిషన్ కోసం ఈ విధంగా అయితే ఇచ్చారు. ఇవి మీకు తెలుసు సోనీ ఎప్పటి నుంచో ప్రొవైడ్ చేసిన ఎక్స్ బ్యాలెన్సర్ స్పీకర్స్ అన్నమాట. లౌడ్గా, గట్టిగా, అలాగే క్లారిటీ ఆడియో అనేది ఈ యొక్క టీవీలో అయితే వస్తుంది. మీకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ అయితే ఇస్తుంది వితౌట్ సౌండ్ బార్ తోటి అన్నమాట. టీవీ బ్యాక్ సైడ్ అయితే మనకు టెక్స్చర్ ఫినిషింగ్ తోటి ఇలా అయితే ఉంటుంది. అలాగే లోపలికి ఎయిర్ పోవడానికి కూడా మనకి కొన్ని హోల్స్ అనేవి ఇక్కడ మనం అయితే చూడొచ్చు. అలాగే వాల్ మౌంట్ బ్రాకెట్స్ కూడా అయితే చూడొచ్చు. అండ్ మిడిల్లో వచ్చేసరికి బ్రావియా లోగో అనేది కూడా మీరు ఇక్కడ అయితే చూడొచ్చు అనమాట. చూడడానికి మాత్రం చాలా ఫినిషింగ్ ప్రీమియంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. బ్యాక్ సైడ్ టీవీ లెఫ్ట్ సైడ్ కొన్ని పోర్ట్స్ని ప్రొవైడ్ చేశారు. 2 USB పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఒకటి USB 2.0, మరొకటి USB 3.0. ఆప్టికల్ పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. 3.5mm జాక్ పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. AV ఇన్పుట్ పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ 4 HDMI పోర్ట్స్ అయితే ఇచ్చారు. 1 and 2 HDMI పోర్ట్స్ సరికి 4K 60 హెచ్ఎస్కి సపోర్ట్ అయితే చేస్తుంది. HDMI 3 and 4 వచ్చేసరికి 120 హెచ్ఎస్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే HDMI 3 వచ్చేసరికి ARSకి సపోర్ట్ అయితే చేస్తుంది. మీరు గేమింగ్ కన్సోల్స్ కానీ లేదు అన్నట్లయితే సౌండ్ బార్, అంటే ARC ఎనేబుల్ అయిన సౌండ్ బార్స్ అయినా కానీ, ARC ఎనేబుల్ అయిన సౌండ్ బార్స్ అయినా కానీ HDMI 3కి అయితే పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆడియో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు గేమింగ్ కన్సోల్స్ పెట్టుకోవాలనుకున్నా కూడా మీకు HDMI 3 అయినా కానీ 4 కైనా పెట్టుకోవచ్చు. సెటప్ బాక్స్ పెట్టుకోవాలనుకుంటే HDMI 2 కైనా 1 కైనా పెట్టుకోవచ్చు. ఇలా అయితే మనకు కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫైనల్గా ఎథర్నెట్ పోర్ట్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా కిందికి వెళ్తే యాంటెనా పోర్ట్ అయితే ఉంది అనమాట ఈ యొక్క టీవీలో. ఈ టీవీని వాల్ మౌంట్కి ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత టీవీ ఆన్ చేసి ఒకసారి చెక్ చేస్తే ఈ టీవీ మనకు Android 10 తోటి విత్ గూగుల్ టీవీ వాయిస్ తోటి అయితే రన్ అవుతుంది. మీకు తెలుసు గూగుల్ టీవీ వాయిస్ అనేది చాలా యూజర్ ఫ్రెండ్లీగా తీసుకొచ్చారు. రీడిజైన్ చేసి తీసుకొస్తే వచ్చారు. ప్రతి ఒక్క యాప్ చాలా రెస్పాన్సివ్గా అయితే ఓపెన్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే మనకు అన్ని కావాల్సిన యాప్స్ అనేవి ఈ యొక్క గూగుల్ టీవీలో అయితే దొరుకుతాయి. మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అండ్ అదేవిధంగా నెట్ఫ్లిక్స్ అయినా, ఇంకా మనకు OTT అప్లికేషన్స్ అయినా అన్నీ కూడా మనకైతే ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చేసి అయితే వస్తాయి. లేదు అనుకున్నట్లయితే మీరు యాప్ ట్యాబ్లోకి వెళ్ళేసి కూడా అక్కడి నుంచి మీరైతే డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు ఈ యొక్క టీవీలో. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేసరికి 0.4 GB తోడైతే రావడం అయితే జరుగుతుంది. ఆ ల్యాప్స్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత టీవీ మనకు కొన్ని రకాల పిక్చర్ మోడ్స్ ప్రొవైడ్ చేస్తుంది. వివిడ్, స్టాండర్డ్, సినిమా, గేమ్,
గ్రాఫిక్స్, ఫోటో, కస్టమ్. దీంతో పాటుగానే ఐమాక్స్ ఎన్హాన్స్డ్ పిక్చర్ మోడ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఇది ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే మీరు బ్రావియా కోరన్ యాప్లోకి వెళ్ళేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు ఒక 5 కాయిన్స్ అయితే వస్తాయి. 5 కాయిన్స్ వల్ల 5 మూవీస్ మనకు వరకు అయితే మనం చూడొచ్చు అనమాట. ఐమాక్స్ ఎన్హాన్స్డ్ సంబంధించిన మూవీస్ అయితే ఉంటాయి. సో నేను ఆల్రెడీ ఒక మూవీని అయితే అన్లాక్ చేయడం అయితే జరిగింది, చూశాను. అదే స్పైడర్ మ్యాన్కి సంబంధించింది. నెక్స్ట్ లెవెల్ విజువల్స్ అయితే మనకైతే కనపడడం అయితే జరుగుతుంది. అది కూడా ఫుల్ స్క్రీన్ మోడ్లో బెస్ట్గా అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. మనకు ఒక న్యూ ఎక్స్పీరియన్స్ అయితే ఈ యొక్క ఐమాక్స్ ఎన్హాన్స్డ్ మూవీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. స్టన్నింగ్ విజువల్స్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఎక్స్పీరియన్స్ కూడా చాలా బెటర్ వేలో అయితే ఉంటుంది. అలాగే దాంతో పాటుగానే సౌండ్ క్వాలిటీ కూడా చాలా సూపర్గా అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క టీవీలో. ఈ టీవీలో లైట్ సెన్సార్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీనైతే మీరు ఎనేబుల్ చేసుకున్నట్లయితే మీ రూమ్ కండిషన్ని బట్టి క్యాలిబ్రేట్ అయితే చేస్తుందన్నమాట. సో అలా క్యాలిబ్రేట్ చేసినప్పుడు మీకు పర్ఫెక్ట్ విజువల్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఈ యొక్క టీవీలో మీకు బెస్ట్ పర్ఫెక్ట్ బూస్టింగ్ బ్రైట్నెస్ లెవెల్స్ అయినా, కాంట్రాస్ట్ లెవెల్స్ అయినా, ఇమేజ్ అయితే మీకు ఖచ్చితంగా మీ లైట్ కండిషన్ బట్టి అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది ఈ యొక్క లైట్ సెన్సార్ అనే ఆప్షన్. అలాగే కొన్ని సౌండ్ మోడ్స్ అయితే ఉన్నాయి. స్టాండర్డ్ అని, డైలాగ్ అని, సినిమా అని, మ్యూజిక్ అండ్ ఆల్సో స్పోర్ట్స్ అండ్ ఫైనల్గా డాల్బీ ఆడియో. ఇలా మనకు కొన్ని సౌండ్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మ్యాక్సిమం మీరు డాల్బీ ఆడియోలో పెట్టుకొని ఆడియో వినడానికి అయితే ట్రై అయితే చేయండి. మీకు బెస్ట్ ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. X90K 65 inches, 55 inches, 75 inches తీసుకున్న ఖచ్చితంగా మీకు పిక్చర్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ అనేది ది బెస్ట్ అయితే ఉందని అయితే ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను ఒక్క వెర్షన్లో అయితే చెక్ చేయలేదు, చాలా వెర్షన్లో చెక్ చేసిన తర్వాత ఒక ఒపీనియన్కి వచ్చేసి మీకు అయితే ఇక్కడ క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. బికాస్ ఆఫ్ దాట్ వీళ్ళు తీసుకొచ్చిన ఏవైతే ట్రయల్ ల్యూమినస్ ప్రో అయితే ఉందో దానితో పాటు మనకు ఫుల్ అరే ఎల్ఈడి ప్యానల్ అయితే ఉందన్నమాట. దీంట్లో మనకు బిలియన్స్ ఆఫ్ కలర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఈ బిలియన్స్ ఆఫ్ కలర్స్ కూడా మనకు ఓవర్ సాచురేట్ కలర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయట్లేదు. న్యాచురల్ షేడ్స్ ఆఫ్ కలర్స్ని అయితే డీటెయిల్గా అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది అనమాట. ఎస్పెషల్లీ గ్రీన్స్ అండ్ రెడ్ కలర్స్ అయితే చాలా అక్యురేట్గా అయితే కనబడుతున్నాయి. అదేవిధంగా మనకు లోకల్ డిమ్మింగ్ జోన్స్ కూడా అయితే ఇచ్చారు. ఒకటి కాదు, ఏకంగా 56 లోకల్ డిమ్మింగ్ జోన్స్ అయితే ఇచ్చారు. కాబట్టి మనకు డార్క్ ఏరియా కూడా చాలా పర్ఫెక్ట్గా కాంట్రాస్ట్గా అయితే కనబడుతుంది. అది కూడా రియల్ లైఫ్ డెప్త్ కాంట్రాస్ట్ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. దాంతో పాటుగానే వీళ్ళు తీసుకొచ్చిన ఏవైతే కాగ్నేటివ్ ప్రాసెసర్ ఎక్స్ఆర్ అయితే ఉందో ఇది వచ్చేసరికి మనకు హ్యూమన్ బ్రెయిన్ విధంగా అయితే వర్క్ అయితే చేస్తుందన్నమాట. రియల్ లైఫ్లో మనం ఎంత బాగా న్యాచురల్స్ కలర్స్ని అయితే ఇష్టపడతామో, నేచర్ కలర్స్ ఇష్టపడతామో, అలాంటి రియల్ లైఫ్ డెప్త్ కలర్స్ అయితే ఈ యొక్క టీవీలో మీరైతే చూడవచ్చు. మీకు వివిడ్ కలర్స్ అనగానే పంచి సూపర్ వైబ్రెంట్ కలర్స్ అనేది ఇలా అయితే ఉంటుంది. కానీ బట్ అలా అయితే కాదండి. మీకు బాగా చాలా మీ యొక్క కంటికి బాగా అక్యురేట్గా ఉండే విధంగా ఆ యొక్క కలర్స్ని అయితే ఈ యొక్క టీవీ రీప్రొడ్యూస్ అయితే చేస్తుంది. కాంట్రాస్ట్ కూడా పర్ఫెక్ట్గా అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. బికాస్ ఆఫ్ దట్ కాంట్రాస్ట్ బూస్టర్ అనే ఫ్యూచర్ అయితే ఇచ్చారు. ఈ యొక్క ఫ్యూచర్ ది బెస్ట్గా వర్క్ అవుతుందనలో మనకైతే ఎక్కడ అతిశయోక్తి కాదు. అలాగే మనకు 4K అప్స్కేలింగ్ కూడా చాలా బెటర్ వేలో అప్స్కేలింగ్ కూడా అయితే చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. సో ఇలా ఈ యొక్క టీవీలో డాల్బీ విజన్, HDR అలాగే HLG ఇలాంటి సపోర్టుతో పాటు నేను చాలా యొక్క
యొక్క కంటెంట్ అనేది అయితే చెక్ చేశాను. అన్నిలో మనకు బెస్ట్ అయితే అనిపించింది. అది చెక్ చేశాను. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసరికి మీకు ఏవైతే టీవీ ఛానల్స్ అయితే ఉన్నాయో అవైతే ప్లే చేయలేకపోతున్నాను. ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ అయితే వచ్చాయి కాబట్టి నేనైతే ప్లే చేయకపోతున్నాను. హెచ్డి ఛానల్స్ అనేవి చాలా మంచిగా అప్స్కేలింగ్ అనేవి చేస్తుంది. మీకు ఖచ్చితంగా నేనైతే చెప్తాను, మీరు హెచ్డి సెటప్ బాక్స్ అయితే పెట్టుకొని ఇలాంటి 4K టీవీస్ మీరు కొన్నప్పుడు మీకు మంచి పిక్చర్ క్వాలిటీ తోటి 4K అప్స్కేలింగ్ విజువల్స్ అనేవి స్టన్నింగ్ అయితే కనబడతాయి అన్నమాట. సో నార్మల్గా మీరు ఏదైతే లోకల్ సెటప్ బాక్స్ పెట్టుకున్నారనుకుంటే మాత్రం సో అలాంటప్పుడు మీరు ఓన్లీ ఓటీటీ కంటెంట్ మీదే ఆధారపడాల్సి వస్తుంది. అలాగే ఓటీటీ కంటెంట్లో నేను నెట్ఫ్లిక్స్లో అయితే చెక్ చేయలేదు, కానీ ఓన్లీ అమెజాన్ ప్రైమ్లో అయితే చెక్ చేశాను. అమెజాన్ ప్రైమ్లో వచ్చేసరికి డాల్బీ విజన్ HDRకి సపోర్ట్ చేసి డాల్బీ అట్మాస్ కూడా మనకి ఎనేబుల్ అయ్యే విధంగా ఈ టీవీ సపోర్ట్ అయితే చేస్తుంది. కాబట్టి అక్కడ కూడా మనకు HDR ఫార్మేట్ కంటెంట్ కూడా చాలా బెటర్గా అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. చాలా బెటర్ అని కాదు, మీకు పిక్చర్ అయితే రియల్ లైఫ్ డెప్త్ కలర్స్ అయితే కనబడతాయి. ఇది డామ్ షూర్గా అయితే చెప్తున్నాను. బట్ ఇక్కడ వచ్చేసరికి ఇది VA ప్యానల్ తోటి అయితే వస్తుంది కాబట్టి ఎక్స్ట్రీమ్ మీరు 178 degrees యాంగిల్లో కాకుండా ఎక్స్ట్రీమ్ డిగ్రీ యాంగిల్లో మీరు చూసారంటే ఖచ్చితంగా మీకు కొంచెం ఫేడెడ్ అయితే అవుతాయి అన్నమాట కలర్స్. కానీ మీకు ఎక్స్ట్రీమ్ 178 నుంచి మీకు 90 ఈ యొక్క యాంగిల్లో వచ్చేసరికి ఖచ్చితంగా మీకు పిక్చర్ క్వాలిటీ అయితే పడుతుంది. 178లో కొంచెం తగ్గుతుంది అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది IPS ప్యానల్ అయితే ఇవ్వలేదు కానీ సోనీ, బట్ ఇక్కడ VA ప్యానల్ అయితే ఇచ్చారు. సో అందువల్లనే మీకు కాంట్రాస్ట్ కానీ బ్లాక్ లెవెల్స్ కానీ చాలా బెటర్ వేలో అయితే పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది. అప్పుడు మీకు ఓటీటీ కంటెంట్లో కానీ ఇంకే వేరైనా మూవీ చూస్తే ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. ఈ టీవీలో మనం ఈజీగా స్క్రీన్ మిర్రరింగ్ అయితే చేసుకోవచ్చు. నా దగ్గర ఐఫోన్ ఉందని చెప్పేసి నేను ఐఫోన్ తోటి స్క్రీన్ మిర్రరింగ్ అయితే చేశాను. ఈజీగా మనకైతే పాస్కోడ్ అయితే అడిగేసి తర్వాతకి స్క్రీన్ మిర్రరింగ్ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే అవుతుందన్నమాట. కానీ నేను ఇక్కడ నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఏదైతే వీడియో అయితే ఉందో ఆ వీడియోని అయితే నేను ప్లే చేశాను. ప్లే చేసినప్పుడు చాలా పర్ఫెక్ట్గా స్మూత్గా స్క్రీన్ మిర్రరింగ్ అయితే జరిగింది. హ్యాంగ్ అవ్వడం కానీ స్ట్రక్ అవ్వడం అయితే జరగలేదు. ఎందుకంటే ఇది మనకు సేమ్ వైఫై మీద రన్ అవుతున్నాయి కాబట్టి. సో అందుకనే బెస్ట్ అయితే మనకు స్క్రీన్ మిర్రరింగ్ అయితే జరుగుతుంది. మీరు యొక్క ఐఫోన్లో కాదు ఆండ్రాయిడ్లో కూడా అయితే ఈజీగా స్క్రీన్ మిర్రరింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఈ టీవీ హ్యాండ్ ఫ్రీ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంది. ఈజీగా మనం ఏదైతే చెప్తున్నామో వితౌట్ రిమోట్ ద్వారా ఈజీగా అండర్స్టాండ్ చేసేసుకొని గూగుల్ అసిస్టెంట్ అనేది చాలా అక్యురేట్గా ఫాస్ట్గా ప్రతి ఒక్క కమాండ్ అయితే ఈజీగా అయితే తీసేసుకుంటుంది. ఓకే గూగుల్, 4K వీడియోస్. Here's what I found on YouTube. సో సోనీ X90K ఈ యొక్క 65 inches టీవీని ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ ఖచ్చితంగా అయితే మీరు పిక్చర్ క్వాలిటీ కోసం సౌండ్ బార్ లేకుండా కూడా మ్యాక్సిమం అయితే రన్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీకు ఇంకా బేస్ ఎఫెక్ట్ సినిమాటిక్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎఫెక్ట్ కావాలి అనుకున్నప్పుడు మాత్రమే మీరు సౌండ్ బార్కి అయితే వెళ్ళొచ్చు. ఆల్రెడీ నేను ఈ యొక్క టీవీకి ఆప్టిమైజేషన్ అవి కొన్ని సౌండ్ బార్స్ ఉన్నవి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ అయితే చేశాను. బై చేయాలైతే అనుకున్న వాళ్ళైతే బై అయితే చేయండి. మీకు నెక్స్ట్ లెవెల్ పిక్చర్తో పాటు నెక్స్ట్ లెవెల్ ఆడియో ఎక్స్పీరియన్స్ కూడా అయితే అవుతుంది అన్నమాట. మరి ఈ టీవీని ఖచ్చితంగా తీసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఆఫ్లైన్ స్టోర్లోకైనా వెళ్ళొచ్చు, లేదు అంటే ఆన్లైన్ స్టోర్లో కూడా అయితే చెక్ చేసుకోవచ్చు. అమెజాన్లో కానీ లేదా ఫ్లిప్కార్ట్లో కానీ నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే తీసేసుకోండి. కళ్ళు మూసుకొని అయితే కంపల్సరీ అయితే చెప్తున్నాను. ఇది ఈ యొక్క వీడియో. మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే గైస్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. తగినన్ని వ్యూస్ అయితే తీసుకొచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ యొక్క వీడియోని అయితే షేర్ అయితే చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ఛానల్కి సపోర్ట్గా నిలవండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మరి నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.